హోమ్లీ థింగ్స్ రోహిణి ఛానల్ చూసేవారందరికీ, చూడబోయేవారందరికీ ఈరోజు కొత్త రకం అంటే లాయ్ వడలు అంటే కురువడలు, లాయ్ వడలు అని అంటారు. ఇది మనకు జొన్న గటకతో చేసేటటువంటిది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచేది. జొన్న చాలా మంచిది. ఇవాళ రేపు అందరికీ కూడా తెలిసిన విషయమే. షుగర్కు, బీపీకి, కిడ్నీలకు, హార్ట్కు, తర్వాత కొలెస్ట్రాల్ తగ్గడానికి, తర్వాత స్ట్రాంగ్ ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. జొన్న గటక అన్నట్టు. గటక అంటే జొన్న రవ్వ మామూలుగా. ఇప్పుడు జొన్న పిండితోటి మనం పిండితోటి రొట్టెలు ఎలా చేస్తామో ఇదేమో గటక అన్నట్టు. దీన్ని లాయ్ వడలు చేసి చూపిస్తాను మీకు. ఓకేనా? దీనికి ఏం లేదు, కావాల్సింది తొలి రోజు ముందు అంటే ఈరోజు ఇప్పుడు 6:30 అవుతున్నది కావచ్చు. ఇప్పుడు కొంచెం చల్ల వేసుకోవాలి, ఇలా పుల్లగా అవ్వడానికి. చల్లైన తర్వాత ఇట్లా నీళ్లు పోసి చక్కగా కలిపి ఇట్లా ఏం చేసే అవసరం లేదు. ఇవాళ మట్టుకు చక్కగా సాయంత్రం పూట నానబెట్టుకొని పుల్లటి చల్ల వేసుకొని నానబెట్టుకొని ఇలాగే రాత్రి 12 గంటల వరకు ఇలాగే ఉంచుకోవాలి. ఇది మంచిగా మక్కుతుంది అన్నట్టు ఈ పిండి. మన దీంట్లో ఈ జొన్న గట్కది గుర్తు కదా, ఇలా చేసుకొని మనం నానబెట్టుకొని ఉంచుకుందాం. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అంటే మీ ప్రోత్సాహంతో నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. మళ్ళీ ఆరోగ్యరీత్యా అన్నీ నేను చేసినటువంటివి అన్నీ ఆరోగ్యరీత్యా అవి సంబంధించినవే. ఇదైతే జొన్నదైతే ఎంత అందరికీ తెలిసిన విషయమే. ఓకేనా? నిన్న మనం రాత్రికి జొన్న రవ్వ నానబెట్టుకున్నాం కదా, అదన్నట్టు. ఇప్పుడు ఇట్లా విసరు పెట్టుకోవాలి. ఆహా, ఇంత మంచిగా విసరు వస్తున్నదో. అయితే మీరు ఏం చేయండి, ఒక్క గ్లాసుకు 5 గ్లాసుల నీళ్ళు పోసుకోండి. ఓకేనా? వేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు ఇట్లా పక్కకు పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు ఈ విసట్లో ఏం వేద్దాము అని అంటే మొట్టమొదట మనము ఉప్పు వేసేసుకుందాం. దీనికి తగినంత ఉప్పు వేసేసుకుందాం. దీన్ని కురువడలు, లాయ్ వడలు అంటారు అన్నట్టు. ఓకేనా? అయిన తర్వాత ఇంకా కొంచెం ఓమ వేసేసుకుందాం. తర్వాత నూనె. ఓకేనా? ఇప్పుడు తర్వాత మిరపకాయ టేస్ట్ అన్నట్టు, అంటే మిరపకాయ మిక్సీ పట్టింది కొంచెం టేస్ట్ కొరకని వేసేసుకుందాం మనం. అయిపోయింది. ఉడుకుతుంది, దీంట్లో ఏమీ లేదు. చక్కగా విసర పెట్టుకోండి. ఒక గ్లాసుకు 6 గ్లాసులు నీళ్ళు పెట్టుకోండి. నీళ్ళు పెట్టుకున్న తర్వాత ఇట్లా విసర పెట్టుకోండి అన్నట్టు. విసర పెట్టుకున్నాక ఒక గ్లాసు ఈ రవ్వకు మీరు 6 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. తర్వాత ఒక గ్లాసున్నర నీళ్ళు పక్కకు పెట్టుకోండి. తక్కువ అయితే కొంచెం వేసుకోవచ్చు అన్నట్టు. మొదలు ఎందుకు ఎక్కువ పెట్టుకుందని. ఇప్పుడు ఇది అయిందా, ఇది నిన్నది కలిపింది. చక్కగా పుల్లటి వాసన వస్తున్నది. చక్కగా ఇందులో ఇట్లా వేసేసుకుందాం. ఇట్లా వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుతూ పోవాలన్నట్టు. గట్టిగా మన ఉప్మా ఎలా ఉంటుందో సేమ్ ఉప్మా లెక్కనే చేసుకోవాలన్నట్టు. ఇది ఓకేనా? ఇది ఉడకడానికి లేదన్నా 15-20 నిమిషాలు పడుతుంది. ఓకేనా? అయితే అంతలో మనము ఒక శ్లోకం అనుకుందాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభో నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీం నారాయణీం నమోస్తుతే. మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అన్నట్టు, ముందు మా అత్త వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇట్లా వంట చేయంగా దేవుడి పాటలు పాడేది అన్నట్టు. దేవుడి పాటలు, శ్లోకాలు ఇట్లా అనుకుంటూనే వంటలు చేసేటోళ్ళు. అంటే ఆ వంటలో అంటే మధురమైనటువంటి స్వాదం అంటే వస్తుందని అట్లాంటి ఆ ఉద్దేశంతో వంట చేసేటప్పుడు ఎప్పుడు ఆనందంగా ఖుషిగా
అంటే మనం చేసింది మన వాళ్ళు తినాలి చేయాలన్న భావనతో చేయండి. సూపర్ ఉంటుంది. ఉప్పు ఎక్కువైనా కానీ ఆహా ఎంత బాగుందంటారు, కారం తక్కువైనా కానీ ఏమనరు. అంటే అంత మహత్వం అన్నట్టు. వంట చేసేటప్పుడు ఆనందంగా నవ్వుకుంటా తిరుగుకుంటా చక్కగా మంచి శ్లోకాలు పాటలు పాడుకుంటూ చేయండి. చూడండి, మీరు చేసి చూడండి. అయిపోయిందా? ఇది కొంచెం ఉడుకుతుంది, సేమ్ ఉప్మా లాగానే ఉడుకుతున్నది. ఉడికిన తర్వాత మళ్ళీ మనం ప్లేట్లలో వేసుకోవచ్చు, ప్లాస్టిక్ కవర్కు నూనె పెట్టుకోవచ్చు, బట్ట మీద కూడా వేసుకోవచ్చు అన్నట్టు. సేమ్ ఉప్మా లెక్కనే ఇది ఉడకాలి అన్నట్టు. చూసారు కదండి, ఇది చక్కగా ఉడికింది అన్నట్టు. ఉడికి ఇట్లా మంచిగా కమ్మడి వాసన వస్తుంది. పచ్చిమిరపకాయలది, జీలకర్ర, తర్వాత ఊమా, ఉప్పు, ఇంతే దీంట్లో వేసేది. ఇక ఇప్పుడు ఎట్లా పెట్టాలనో మీకు చూపిస్తాను. ఓకేనా? దీంట్లో ఏమీ లేదు, ఇది చల్లగైంది కాబట్టి చిన్న చిన్నగా పెట్టుకోండి. మంచిగా ఎండిన తర్వాత చక్కగా తోటలలో కూర్చోవడం, మళ్ళీ లేకుంటే మంచిగా సాయంత్రం పూట కూర్చుంటాం కదండి, మనం కూర్చునేటప్పుడు పిల్లలకి ఇవ్వండి, మీరు తినండి, టైంపాస్గా టీవీ చూసుకుంటా బాగుంటుంది. ఇవి ఎండితే ఇంకా బుజ్జిగా చిన్నగా అవుతాయి అన్నట్టు. లాయి వడలు చూసారా, చిన్నగా రేనవాళ్ళ లెక్క, ఉసిరికాయ లెక్క చిన్నగా వేసి ఇట్లా ఎండబెట్టిన అన్నట్టు. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. కానీ కష్టపడాలి, కొద్దిగా ఓపికతోటి చేసుకోవాలన్నట్టు. చాలా రుచికరంగా ఉంటుంది. మళ్ళా జొన్నలు అని అంటే ఇక ఆరోగ్యపరంగా మనకు చెప్పే అవసరమే లేదు. అన్నిటికీ అన్ని విధాలు కూడా మన శరీరానికి చాలా మంచిది అన్నట్టు. ఎండాకాలం పిల్లలు వచ్చినప్పుడు గమ్మత్తు చక్కగా టైంపాస్గా కూర్చొని తినడానికి ఇవి చేయడం అన్నట్టు. ఎంత బాగున్నాయి చూడండి లాయి వడలు. చూసాను కదండి, ఇది 3 రోజుల ప్రాసెస్. అంటే లాయి వడీలు అన్నట్టు, జొన్నల లాయి వడీలు ఇవి. ఓకేనా? ఎంత చక్కగా అయినది. కానీ 3 రోజులు ప్రాసెస్ అన్నట్టు ఇది. తొలి రోజు అంటే ఒకరోజు రాత్రి 12 గంటలు జొన్న రవ్వ నానబెట్టాలి, తెల్లారి మళ్ళీ వెసరు పెట్టి నువ్వులు అవన్నీ చూపించిన కదా, అట్లా వాపు తీసుకొని ఎండబెట్టాలి. మళ్ళీ ఇది 3వ రోజు అన్నట్టు. ఇక ఇంత చక్కగా గలగల అయినాయి. మంచిగా టైంపాస్గా పిల్లలు మన ఇంటికి వస్తారు కదా ఎండాకాలం సెలవులలో తినచ్చు. మళ్ళీ అన్నిటికంటే ఆరోగ్య ప్రదాత జొన్నలు, ఇవైతే మనకు తెలిసింది విషయం అన్నట్టు. ఇవి ఇంత చక్కగా అయినాయి చూడండి, మంచిగా గలగల తినవచ్చు. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.